నమస్తే అధ్యక్ష. అధ్యక్ష నాకు కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. ఎవరు మాట్లాడినా కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. బడ్జెట్ మీద మాట్లాడండి. టైంలో నాకు మాట్లాడనివ్వండి అధ్యక్ష. ఒకవేళ ఏమైనా వాళ్ళు చెప్పాలనుకుంటే నాది మాట్లాడేశాక ఇవి తప్పులు మాట్లాడానని నాకు చెప్పానండి అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా తయారైంది అనేసి మా పరిస్థితిని ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 98.5% హామీలు నెరవేర్చారు అధ్యక్ష. అతను ఇచ్చిన అమ్మఒడి ఆపేశారు అధ్యక్ష, రైతు భరోసా ఆగిపోయింది, విద్యా దీవెన ఆగిపోయింది, వసతి దీవెన, సున్నా వడ్డీ బకాయిలు అన్ని ఆపేశారు అధ్యక్ష. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. పాఠశాలల్లో నాడు నేడి పనులు ఆపేశారు. మత్స్యకార భరోసా లేదు, వాహన మిత్ర లేదు, కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం, చేయూత ఏమీ లేవు అధ్యక్ష. అసలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నిర్మూలించడం కోసం ఉపయోగపడిన పథకాలన్నీ ఈరోజు లేవు అధ్యక్ష. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ ఇస్తాము, రెట్టింపు సంక్షేమం మేము ఇస్తాం చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లేశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు ఉసూరు అనిపించాయి అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే వీళ్ళ మేనిఫెస్టోలో మొదటి హామీ అధ్యక్ష మనం చూస్తే యువగలం 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరంకి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పటికీ 5 నెలలు 6 నెలలు అవుతుంది అధ్యక్ష, కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ 16,367 పోస్టులు ఇచ్చారు అధ్యక్ష. కానీ అందులో 10,000 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. ఎన్నికల వల్ల అది ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నవంబర్ 5న అధ్యక్ష, నవంబర్ 5న డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఏది అధ్యక్ష? నవంబర్ 5 అయిపోయింది కదా, నోటిఫికేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 12 నెలలకి తీసుకుంటే 7,200 కోట్లు అవసరం. అది కూడా దాని గురించి రూపాయి కూడా ఒక పైసా కూడా ఇందులో విదల్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు అధ్యక్ష. అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు, అయ్యారు ప్రకటిస్తామన్నారు. ఆ మేనిఫెస్టోలో పెట్టినవే నేను చెప్తున్నాను అధ్యక్ష. అసలు ఇంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష. పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష. ఈ 5 నెలల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. టీచర్స్ అయితే ఈ ప్రభుత్వం మీద జోకులు వేసుకుంటున్నారు అధ్యక్ష. టీచర్స్ అయ్యా అధ్యక్ష, ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు. ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు అధ్యక్ష. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా, 1వ తారీఖున పడతాయా, 15వ తారీఖున పడతాయా, 1 నెలకి పడతాయా, 2 నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక 5 సంవత్సరాలు పనిచేశారనే సంగతి మర్చిపోయి పాప అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకొని మాట్లాడమని చేసుకోండి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లపై చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకనంటే నేను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు, తను మాట్లాడారు, నేను మధ్యలో మీకు అడిగాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకుంటున్న వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండెల మీద చేసుకొని 1వ తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్లోని డిఏలు కూడా మేము ఇచ్చున్నాము. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాశ ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాలు కనీసం డిఏలు కూడా ఇవ్వలేదు. ఈ 5 నెలలకి వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష. ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష
వాళ్ళు ఐఆర్ పిఆర్సీ డిఏ సంగతి తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటేనట గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలట 1వ తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష, 2వ నెలట 2వ తేదీ వచ్చిందట గవర్నమెంట్. బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష, మరి డబ్బులు బడ్జెట్ గురించి మాట్లాడండి. 3వ నెల 3వ తేదీన వచ్చిందట, 4వ నెల 4వ తేదీన, 5వ నెల 5వ తేదీన జీతం ఇచ్చారంట అధ్యక్ష. అంటే ఇలా 5 సంవత్సరాలు గడిచేసరికి 2 నెలలకు ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఇంకా పథకాల గురించి అధ్యక్ష, సూపర్ సిక్స్ పథకాలకి అధ్యక్ష, సూపర్ సిక్స్ ప్లీజ్ ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు నెల ఎన్నో తేదీ వచ్చాయో కనుక్కొని మళ్ళీ చెప్పమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనం పథకం మీ అందరికి తెలుసు కదండి అధ్యక్ష. ఇది యాక్చువల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక పథకాన్ని ఇచ్చేవారు. స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లికి ఇచ్చారు. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం. ఆగండమ్మా, నేను ఏం చెప్తున్నాను, స్కూల్కి వెళ్ళే శివరామరెడ్డి గారు అధ్యక్ష మాట్లాడదాం చెప్పండి, చెప్తాను. చాలా సంతోషం అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు అధ్యక్ష. దానికి కావాల్సిన నిధులు 12,450 కోట్లు అధ్యక్ష. కానీ బడ్జెట్ లో పెట్టారు 5,387 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇది తప్పు అయితే చెప్పమనండి, అప్పుడు అరవమనండి అధ్యక్ష. అయితే మరి 5,387 కోట్లతో ఎవరికి సర్దుతారు, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు నుంచి ఇస్తారు? స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 5-6 నెలలు అయిపోయింది అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ పిల్లల్ని మాత్రం మోసం చేయకూడదు అధ్యక్ష. జాలి ఉండాలి కదా పిల్లలంటే. మరి ఇప్పుడు 100 రూపాయలకి క్వార్టర్ మధ్య ఇవ్వడం మీద చాలా సమీక్షలు చేశారు. మరి తల్లికి వందనం మీద కూడా కొంచెం సమీక్ష చేసి వాళ్ళకి తొందరగా డబ్బులు ఇచ్చేట్టుగా, వాళ్ళకి ఇవ్వాల్సిన 12,450 కోట్లు ఇచ్చేట్టుగా చేయమని మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఇంకో మంచి పథకం వీళ్ళు పెట్టారు అధ్యక్ష, మహాశక్తి పథకం అనేసి. చాలా సంతోషం. ప్రతి నెల కూడా 1,500 ఇస్తాము, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 59 సంవత్సరాల వరకు అని చెప్పారు అధ్యక్ష. ఆ పథకానికి రూపాయి కూడా ఇప్పటికి విధించలేదు అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయనివ్వండి, దయచేసి కంటిన్యూ చేయనివ్వండి, కంటిన్యూ చేయనివ్వండి మేడం, కంటిన్యూ చేయండి అధ్యక్ష. తీసుకుంటే అప్పుడు చేయూత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు అధ్యక్ష, అది లేదు ఇది లేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. ఇంకా బస్సు, ఫ్రీ బస్సు గురించి చెప్తాను అధ్యక్ష. ఫ్రీ బస్సు కోసం అయితే యాడ్స్ వేసి ఓదరగొట్టారు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం జూన్ లో అధికారంలోకి వస్తుంది, వెంటనే తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, కాణిపాకం ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలన్నీ మహిళలందరూ చక్కగా ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు అని చెప్తే నిజంగా మహిళలందరూ కూడా చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. నిజం చెప్తున్నా, 2.5 కోట్ల మంది మహిళలు చాలా ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ ఫ్రీ బస్ ఒక రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. చాలా ఘోరం అసలు. ఈ ఫ్రీ బస్సు వీళ్ళు పక్క రాష్ట్రాలను చూసి కాపీ కొట్టారు అధ్యక్ష. వాళ్ళైతే నెల రోజుల్లోనే ఆ ఫ్రీ బస్ అమలు చేశారు అధ్యక్ష. కానీ రూపాయి కూడా దానికి కేటాయించకపోవడం చాలా దారుణం. వినాయక చవితి అయిపోయింది, దసరా అయిపోయింది, దివాళీ కూడా అయిపోయింది, నెక్స్ట్ పండగ కూడా వచ్చేస్తుంది అధ్యక్ష. దానికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించండి మళ్ళీ మార్చి అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే గ్యాస్ బండ్ అధ్యక్ష, ఇది మరీ గవర్నమెంట్ అంటే 3 ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు అధ్యక్ష. దీనికి కావాల్సింది 4,000 కోట్లు ఇచ్చింది, 8,895 కోట్లు అధ్యక్ష. దీపం 2 అంటే నేను అనుకున్నాను ఏదో 3 గ్యాసులు ఇచ్చేస్తారు అనుకునేసరికి 2 గ్యాసులు ఎగ్గొట్టి 1 గ్యాస్ ఇవ్వడమని దీపం 2 అర్థమని నాకు అర్థమైంది అధ్యక్ష. ఓకే, ఇంకా అన్నదాత అధ్యక్ష, ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్లని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత సాక్షి పేపర్ ని బేస్ చేసుకొని అధ్యక్ష అమ్మా అన్నాది గారు అధ్యక్ష
మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ చాలా క్లియర్ గా చదువుకొని రావాలనే సంగతి సభ్యులు తెలుసుకోవాలని నా విన్నపం అధ్యక్ష. ఎందుకంటే ఇదే ఉచిత బస్సుల విషయంలో ఉచిత సిలిండర్ల విషయంలో 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఏ టైం టు ఏ టైం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నారు. అది ఓపెనింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికి తిరిగి 2 సిలిండర్లు అని చెప్పడం అన్నది మాత్రం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అదేవిధంగా స్త్రీనిధి కింద అధ్యక్ష ఈ బడ్జెట్ లో 3,500 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. స్త్రీనిధి గురించి 3,500 కోట్లు కేటాయించలేదు, రూపాయి కూడా కేటాయించలేదని సభ్యురాలు అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మాకు పాలకపక్షంగా మాకు ఉంది అధ్యక్ష. అందువల్ల మేము కూడా ఈ రోజు మైక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతి దానికి కూడా అంటే మీరు నిజంగా విమర్శ చేయండి, సద్విమర్శ చేయండి, మేము కూడా తీసుకుంటాం. అంతేగాని మేము చేస్తున్న వాటిని కూడా చెయ్యలేదు అని చెప్పి ప్రజలకు సభ ముందు అవాస్తవాలు పెడతా ఉంటే ఇది సభ ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. దానికి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మేము బడ్జెట్ ని చాలా క్లియర్ గా బుక్ రూపంలో ఇచ్చాము, అందరూ కూడా చదువుకున్నారు. మేము ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది మీకు ఇస్తున్నాం, మీరు చెప్పాలి. సార్ మీరు సీనియర్ సభ్యులు, సార్ సీనియర్ పొలిటీషియన్, మీరంటే అందరికీ కూడా గౌరవం ఉంది, కాకపోతే మాకు కూడా గౌరవం ఉంది. మేమేం చెప్తున్నామంటే మీరు ఒక మాట చెప్పాలి సార్. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరు. చాలా క్లియర్ గా బడ్జెట్ లోని 3 సిలిండర్లకి 2,500 కోట్లు అవుతుంది. మొదటి విడతగా మొదటి సిలిండర్ కి 800 కోట్లు మేము విడుదల చేస్తున్నాము. దీనికి 2,500 కోట్లు అవుతుంది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు, ఒక్కొక్క సిలిండర్ ఇస్తారు కానీ 3 సిలిండర్లు తీసుకెళ్ళి ఒకేసారి ఇంట్లో పెట్టరు కదా సార్. 3 సిలిండర్లు తీసుకొచ్చి ఎవడైనా పెట్టుకుంటాడు ఎవడైనా? ఆ సిలిండర్ అయిపోయిన తర్వాత ఈ టైం టు టైం బాండ్ లోని మీరు బుక్ చేసుకోండి. ఆ సిలిండర్ మేము ఫ్రీ ఇస్తామని చెప్తున్నాం. 2,500 కోట్లు తిరిగి కేటాయించాం, బడ్జెట్ లో కేటాయించాం. 800 అది కాదు సార్, ఒకసారి వినండి సార్. ఇప్పుడు 150 రోజులు దగ్గర మేము పడతా ఉంటే 7 నెలలు అని చెప్పేసి మాట్లాడితే ఎలాగ సార్? ఇప్పుడు ఒకటి రోజు అమ్మఒడి కూడా ఆ రోజు సంవత్సరం తర్వాతే ఇచ్చున్నారు వీళ్ళు. అలాగే మేము అంతవరకు కూర్చుంటామని చెప్పలే, ఒకటి చేసుకొని వస్తున్నాం. ఈ రోజు బడ్జెట్ ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు 6 నెలలు పట్టిందని మాట్లాడుతున్నారే. 6 నెలలు ఎందుకు పట్టింది సార్? అసలు ఎందులో డబ్బులు తీసుకొచ్చి ఎందులో పెట్టారో తెలియదు, ఎందులో డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దేనికి వాడారో కూడా తెలియదు. అవన్నీ సెట్ చేసి చూసుకోవడానికి మాకు 6 నెలలు పట్టిందంటే 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు సార్ అవన్నీ. సో ఒకసారి ఆలోచించుకోవాలి.